Now let's turn our Bibles to the book of Joel chapter 2. అంత్య దినముల గురించి యోవేలు ప్రవచించిన ప్రవచనము 28వ వచనం అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. దిస్ వాజ్ ఎ ప్రాఫెసీ అబౌట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను గురించి యోవేలు ప్రవచించిన ప్రవచనం అది. ఏ విధముగా దేవుడు తన ఆత్మను పంపబోతున్నాడు, ఆ ఆత్మ ఏమి చేస్తాడు వచ్చి అన్నది. ద బుక్ ఆఫ్ జోయల్ చాప్టర్ 2 అండ్ వర్స్ 28. మీరందరూ ఇఫ్ యూర్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్, షౌట్ అలౌడ్ హల్లెలూయా. 1 2 3 గో. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. సో పెంటెకోస్ట్, నేను ఈరోజు నీ పెంటెకోస్ట్ ఆదివారమున ఐ వాంట్ టు గివ్ ఎ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఎ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వాట్ ద పెంటెకోస్ట్ ఈజ్ ఆల్ అబౌట్. పెంటెకోస్ట్ అనగా ఏంటి, ద హిస్టారికల్ అండర్స్టాండింగ్, చారిత్రాత్మకమైన ఆలోచన గ్రహింపు మనకు లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే పరిశుద్ధాత్మను కేవలం ఒక డినామినేషన్కి పరిమితి చేశారు. చాలామంది ఎక్కువగా అపార్థం చేసుకున్న వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మనే. హోలీ స్పిరిట్ ఈజ్ ద వన్ హూ ఈజ్ మిస్అండర్స్టూడ్ బై ద చర్చ్. సంఘము బాగా ఎక్కువ అపార్థం చేసుకున్నారు పరిశుద్ధాత్మను. అపార్థం చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే చాలామంది రాంగ్గా పోర్ట్రే చేశారు కూడా ఆయన్ని. సో పెంతెకోస్తు డినామినేషన్కే పరిశుద్ధాత్మను పరిమితం చేసేసారు చాలామంది. సో పరిశుద్ధాత్మ అనగానే పెంతెకోస్తల్ సబ్జెక్ట్ కదా, అది పెంటెకోస్టల్స్ కదా, మనం కాదు కదా, మనం ప్రెస్బిటేరియన్స్, ప్రొటెస్టెంట్స్, లేకపోతే బ్రదర్ను, బక్సింగ్ ఫెలోషిప్, మన లూథరన్, ఇట్లా రకరకాల డినామినేషన్స్ రావటం వలన పరిశుద్ధాత్మ అనుభవాన్ని కేవలం పెంతెకోస్తు డినామినేషన్కి పరిమితి చేశారు. కానీ వాస్తవముగా పెంట్ అంటే 50. పెంతెకోస్తు అనంటే అదొక పండుగ. ఇట్ ఈస్ అ ఫెస్టివల్. అందుకనే మీరు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే పెంతెకోస్తును పండుగ దినము అన్న మాట కనిపిస్తుంది. అది ఒక పండుగ. పెంటెకోస్ట్ ఈజ్ ఎ ఫెస్టివల్. వాట్ ఈస్ దట్ ఫెస్టివల్? ఆ ఫెస్టివల్లో ఏం చేసేవారంటే దేవుని ప్రజలు తమ హార్వెస్ట్ని తీసుకొని వచ్చి దేవునికి అర్పించేవాళ్ళు. వారు పొలములో పండిన శ్రేష్టమైన పంటను తీసుకుని వచ్చి దేవునికి అర్పించేవాళ్ళు. అది పెంతెకోస్తు పండుగ. అది 50వ రోజున జరుగుతుంది. పస్కా పండుగ తర్వాత 50వ రోజున పెంతెకోస్తు పండుగ జరిగింది. నా ప్లీజ్ అండర్స్టాండ్, నేను చాలా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను. పస్కా అంటే పాస్ ఓవర్, ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్. ఈ పస్కా పండుగకి 50వ రోజున పెంతెకోస్తు పండుగ. పస్కా పండుగలో చేసే పని ఏంటంటే ఒక గొర్రెపిల్లను తీసుకొని ఆ గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును తీసి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తమును పాపము చేసిన వారి మీద జల్లి ఆ గొర్రెపిల్లను వారు భుజిస్తారు. అదే ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు సాదృశ్యం. ఆయన పస్కా పండుగ అయిన తర్వాత ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. ఆయన పస్కా పశువులాగా వధించబడ్డాడు. ఆయన రక్తము చేత మనం విమోచించబడ్డాము. ఆయన శరీరమును మనకు ఆహారముగా ఇచ్చాడు. నా మాట అర్థమైతే ఆమేన్ చెప్పండి. దీనికి సింబాలిక్గా పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నప్పుడు వారు పస్కాను ఆచరించి బయటకు వచ్చారు. మీకు గుర్తుందా? 10 తెగుళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో చూశారు. అంటే ఐగుప్తీయులకు కలిగిన తెగుళ్ళు. అవన్నీ దాటి బయటకు వచ్చేటప్పుడు చివరిగా వారు చేసిన పని ఏంటంటే దేవుడు వారికి చెప్పిన పని, ఒక గొర్రెపిల్లను తీసుకొని ఆ గొర్రెపిల్లను చంపి ఆ రక్తమును తీసుకొని వారి ద్వార బంధముల మీద పోయమన్నాడు. ఆ గొర్రెపిల్లను వారు భుజించాలి అని చెప్పాడు. ఏ ద్వార బంధకము మీద అయితే రక్తపు గుర్తు ఉంటుందో మరణదూత ఆ ఇంట్లోనికి ప్రవేశించలేదు. దట్స్ కాల్డ్ పాస్ ఓవర్. ఆ యొక్క మరణదూత సంచరిస్తూ ఏ గుమ్మం మీద అయితే రక్తమును చూసిందో ఆ ఇంటిని దాటిపోయింది. పాస్ ఓవర్, దాటిపోయింది. ఆ మరణదూత రక్తము ఉన్న ఇల్లుని దాటి పక్కింటికి వెళ్ళిపోయింది. అంటే వారు రక్తము చేత భద్రపరచబడ్డారు. సో పాస్ ఓవర్న అంటే పస్కా పండుగన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి ఆ బానిసత్వంలోంచి విడుదల పొంది అరణ్యములోనికి వచ్చి అరణ్య ప్రయాణం చేసి
ఆ అరణ్యంలోనికి వచ్చిన తర్వాత 50వ రోజున పెంతుకోస్తు పండుగను ఆచరించారు. పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాను. లేవియాకాండం 23వ అధ్యాయం చూద్దాం. ద బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 23. లేవియాకాండము 23వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనం. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని చదవమ్మా. అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి. 50 దినములు. ఇట్ ఇస్ కాల్డ్ పెంట్, అంటే పెంటెకోస్ట్ గురించి మాట్లాడతారు. 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవలెను. పెంతెకోస్తు పండుగ దినమున ఏం చేస్తారంటే యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యం అర్పిస్తారు. చాలు. సో ద ఫీస్ట్ ఆఫ్ పెంతెకోస్తు పండుగ దినమున వారు దేవునికి ఫలములు అర్పిస్తారు, వారు పండించిన పంటలో నుంచి. అంతేకాదు ఆ రోజున ఏం జరిగిందంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తోరా అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలులు ధర్మశాస్త్రమునకు అవిధేయులయ్యారు. అప్పుడు ఆయన సీనాయి కొండ మీదకి దిగి వచ్చాడు. ఈ పెంతెకోస్తు దినముల సమయంలోనే సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు బాగా వినాలి, ఆ సీనాయి కొండ అంతా కూడా అగ్ని చేత మండిందని వాక్యంలో రాయబడింది. దేవుడు చెప్పాడు, ఒక జంతువైనా ఈ పర్వతాన్ని ముడితే రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. ఆయన సీనాయి కొండ మీదకి దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంతా అగ్నితో మండుతూ ఉంటే భయంకరమైన కారు మబ్బు చేత ఆకాశం అంతా మబ్బు కమ్మేస్తే ఆ మేఘము సీనాయి కొండ మీదకి దిగిరాగానే ఆ మేఘంలో నుంచి ప్రభు మాట్లాడితే ఆ స్వరము విని ఎవరు తట్టుకోలేకపోయారు. వారందరూ మోషే దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా ఆ స్వరం విని మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వే మాట్లాడు, ఆ మాట ఏదో మాకు చెప్పు, మేము వినలేకపోతున్నాం అన్నారు. ఆ రోజున 3,000 మంది చనిపోయారు, ఎందుకంటే దేవుని మాటకు అవిధేయులయ్యారు. కానీ క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు అంటే పస్కా జరిగిన తర్వాత ఆయన తిరిగి లేచి 40 రోజులు శిష్యులకు కనపడుతూ వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 50వ దినమున మరలా పెంతెకోస్తు పండుగ దినం వచ్చింది. ఆ పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. మేడగదుల శిష్యులందరూ ప్రార్థన చేస్తుంటే దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు పేతురు నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. పేతురు ప్రకటించినప్పుడు 3,000 మంది ఆ రోజున రక్షించబడ్డారు. హల్లెలూయా. పాత నిబంధనలో ఆయన దిగి వచ్చినప్పుడు 3,000 మంది చనిపోతే, క్రొత్త నిబంధనలో ఆయన దిగి వచ్చినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. సో యేసుక్రీస్తు వారు ఆయన జన్మ దగ్గర నుంచి కూడా పరిశుద్ధాత్మ ద్వారానే పనిచేస్తూ వచ్చాడు. ఆయన అనేకులను స్వస్థపరిచాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యములు పట్టిన వారికి విడుదలనిచ్చాడు, మరణించిన వారిని తిరిగి లేపాడు, సముద్రమును గద్దించాడు, నీటిని గద్దించాడు, నీటి మీద నడిచాడు. అబ్బా, ఎన్ని అద్భుతాలు చేశాడు ఆయన. అవన్నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే యేసుక్రీస్తు వారు చేశారు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా యేసు ప్రభు వారు ఏ పని చేయలేదు. సో కాబట్టి ఆయన వెళ్ళిపోతూ అన్నాడు, నేను మీతో ఉన్నప్పుడు జరిగినట్టుగా నేను వెళ్ళిన తర్వాత కూడా జరగాలి అని అంటే మీకు పరిశుద్ధాత్మ కావాలి అన్నాడు. నేను ఆ వచనాలన్నీ చూపించట్లా మీకు అందరికి బాగా తెలుసు నేను అనుకుంటున్నాను. ఒకరోజు యేసుప్రభు మాట్లాడుతూ అన్నాడు, నేను వెళ్ళటం మంచిది, నేను వెళ్తే తండ్రి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాడు, ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి ఎల్లప్పుడూ మీలో ఉంటాడు, మీతో కూడా ఉంటాడు అన్నాడు. ఇట్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్. నౌ ప్లీజ్ అండర్స్టాండ్, హోలీ స్పిరిట్ ఈజ్ ఫర్ ఎవ్రీవన్. పరిశుద్ధాత్మ కేవలం పెంతెకోస్తు వారికి కాదు, పరిశుద్ధాత్మ కేవలం ఒక డినామినేషన్కి కాదు. పరిశుద్ధాత్మ క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరికి దేవుడు తన ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. నా మాట అర్థమైతే హల్లెలూయా. అండ్ నెంబర్ 2, హోలీ స్పిరిట్ ఈస్ కాల్డ్ ద పవర్ హౌస్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నిలయమై ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ కాల్డ్ ద పవర్ హౌస్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క శక్తి నిలయమై ఉన్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ నెంబర్ 3, మూడవది, హోలీ స్పిరిట్ ఈజ్ ద
పవర్ డైమెన్షన్ ఆఫ్ హెవెన్. పరిశుద్ధాత్మ పరలోకము యొక్క శక్తి కోణమై ఉన్నది. హీ ఈస్ ద పవర్ డైమెన్షన్ ఆఫ్ హెవెన్. పరలోకము తన శక్తిని కనుపరచాలనుకున్నప్పుడు తన ఆత్మ ద్వారా కనుపరిచాడు. పరలోకం యొక్క శక్తి దేవుని ఆత్మ ద్వారా కనుపరచబడింది. దేవుని యొక్క శక్తి పరిశుద్ధాత్మలోనే ఉంది. సో సృష్టి ఆరంభం నుంచి కూడా పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించును. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. దేవుని ఆత్మ జలములపైన ఏం చేస్తున్నాడు? అల్లాడుచూ ఉన్నాడు. వెలుగు కమ్మన ఆయన పలకగానే వెలుగు కలిగింది. ఎలాగా? ఆ అల్లాడుచున్న ఆత్మ వెలుగును కలిగించాడు. సో బాగా వినాలి. సో నీ శక్తికి, మనిషి తన శక్తి ఆగిపోయిన దగ్గర ఆగిపోతాడు, తన బలం ఆగిపోయిన దగ్గర ఆగిపోతాడు, తన జ్ఞానము తన అనుభవం ఆగిపోయిన దగ్గర ఆగిపోతాడు. నీ శక్తికి మించును ముందుకు వెళ్ళాలంటే యూ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. మనం ఇంత దూరం ఎలా వచ్చాం? 2016లో ఆరంభించి ఇట్ ఈస్ ఓన్లీ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రజలు నీ థియాలజీని వ్యతిరేకించవచ్చు, నీ ఫిలాసఫీని వ్యతిరేకించవచ్చు, నువ్వు చెప్పే మాటలు, నీ తత్వజ్ఞానాన్ని వ్యతిరేకించవచ్చు, నీ వాక్చాతుర్యాన్ని వ్యతిరేకించవచ్చు. కానీ నీ ద్వారా శక్తి కనపరచబడితే ఎవరు దానిని ఎదిరించలేరు. ఆమేన్. ఎందుకని? దేవుని యొక్క శక్తి మనుషులను కన్విన్స్ చేసేదిగా ఉంటుంది. సో ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో గాడ్ హ్యాస్ డిజైన్డ్ మ్యాన్ టు వాక్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనం దేవుని ఆత్మశక్తిలో నడుచుకోవటానికి దేవుడు మనలను చేశాడు. దేవుని ఆత్మశక్తి మనకు కావాలి. నీ శక్తికి మించినవి జరిగించడానికి, అసాధ్యమైనవి జరిగించడానికి వి నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆయన పైకి వెళ్ళిపోయే ముందు చివరిగా పలికిన మాటలు పరిశుద్ధాత్మ గురించే మాట్లాడాడు. భూమి మీద ఆయన గడిపిన చివరి దినాలలో ఆయన పలికిన చివరి మాట ఇట్ వాజ్ అబౌట్ ద హోలీ స్పిరిట్. సో క్రిస్మస్ అంటే గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు. ఆ రోజున యోసేపుతో మాట్లాడుతూ దేవదూత అన్నాడు కదా, ఇదిగో అతని కుమారుని కంటే అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడితే ఇమ్మానుయేల్ నాకు అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకు తోడు. సో క్రిస్మస్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు. గుడ్ ఫ్రైడే, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ, గుడ్ ఫ్రైడే ఈజ్ అబౌట్ గాడ్ ఫర్ అస్, దేవుడు మన కొరకు. ఆయన మన కొరకు మరణించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తము చిందించాడు. ఇట్ ఈస్ గాడ్ ఫర్ అస్. అండ్ ఈస్టర్ ఈజ్ అబౌట్ గాడ్ ఇన్ అస్, దేవుడు మనలో. ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచిన వాని యందు విశ్వాసం ఉంచిన వారందరిలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. తిరిగి జన్మించటం అంటే అది అర్థము. వెన్ వి ఆర్ బోర్న్ అగైన్, క్రీస్తుని మనం అంగీకరించి రక్షించబడినప్పుడు ఆయన మనలో నివసించడం ఆరంభించాడు. సో ఈస్టర్ ఈజ్ ఆల్ అబౌట్ గాడ్ ఇన్ అస్, దేవుడు మనలో ఈస్టర్ అంటే. అండ్ పెంటెకోస్ట్ ఈజ్ అబౌట్ గాడ్ ఆన్ అస్. పెంటెకోస్ట్ అంటే దేవుడు మన పైన, దట్ హీ ఈస్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. నౌ హీ ఈస్ బికమింగ్ ద ప్రెసిడెంట్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం మనకు అధ్యక్షుడిగా మార్చబడటం, నీ జీవితం అధీనము చేసుకొని నీ పైన అల్లాడటం. హల్లెలూయా. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు ఆ ప్రదేశములో, ఆ ప్రాంతములో నీ పైన ఉన్న దేవుని ఆత్మశక్తి ద్వారా నీ పక్షంగా కార్యాలు జరగటం. హల్లెలూయా. నౌ దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశము అదొకటి. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వై ద హోలీ స్పిరిట్ ఇస్ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ ఎందుకు ప్రాముఖ్యం? టుడే ఇస్ పెంటెకోస్ట్ సండే, సంఘము జన్మించిన రోజు. పరిశుద్ధాత్మ శక్తిని గురించిన ఆకలి ప్రతి ఒక్కరిలో ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని గురించి ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ ఎన్కౌంటర్ గురించి ప్రభువుని అడగాలి. సో వెన్ యూ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ ద హోలీ స్పిరిట్ యూ విల్ బికమ్ ఎ డిఫరెంట్ పర్సన్, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చబడతాయి. అండ్ అదర్ థింగ్, వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు జరిగే మరొక సంఘటన ఏంటంటే యూ విల్ రిసీవ్ సూపర్ నేచురల్ బోల్డ్నెస్. ఒక సాధారణమైన ధైర్యాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు క్రీస్తు కొరకు నిలబడతావు. ఏ పరిస్థితిలోనే ధైర్యంగా నువ్వు మాట్లాడగలిగిన శక్తి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నాతోనే ఉంటే బిగ్గరగా మేము చెప్దాం. సో నెంబర్ 1, మొదటిది ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర.
ఎందుకు ఆయన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమన్నాడు? ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం? లెట్ మీ టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. నెంబర్ 1, మొదటిది లూక్స్ గాస్పుల్ చాప్టర్ 1 వర్స్ 35. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనము. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనము. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. నెంబర్ 1, జీసస్ వాస్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎందుకు పరిశుద్ధాత్మ ప్రాముఖ్యం? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారికి జీవితంలో పరిశుద్ధాత్మ యొక్క పాత్ర. మొట్టమొదటిది, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలోనికి విడుదల చేయబడ్డాడు. హీ వాస్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. అందుకనే దూత మరియతో మాట్లాడుతూ ఆ రోజున చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. నౌ హియర్ యు అండర్స్టాండ్ సంథింగ్. 35వ వచనంలో మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఏమనంటే, when the Holy Spirit comes upon you, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని శక్తి నీ మీదకు వస్తుంది అనలా, నిన్ను కమ్ముకుంటుంది అన్నమాట. కమ్ముకోవటము అని అంటే ఒక ట్రాన్స్లేషన్లో ఏమనుందంటే, ఇట్ విల్ ఓవర్టేక్ యూ. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ ఓవర్టేక్ యూ. ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై, ఇక్కడ ట్రాన్స్లేషన్లో విల్ ఓవర్ షాడో యూ. నిన్ను కమ్మేసుకుంటుంది. కమాన్, హల్లెలూయా. మీ హల్లెలూయా ఇంకొంచెం బాగుండొచ్చు అనుకుంటున్నాను. కమాన్, లౌడ్ హల్లెలూయా. సో వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, నౌ ద పవర్ ఆఫ్ ద మోస్ట్ హై విల్ ఓవర్ షాడో యూ. సో కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఈ వచనములో మరియ ఆమె పురుషుని ఎరుగని ఒక కన్యక. పురుషుని ఎరుగని కన్య గర్భం ఎలా ధరిస్తుంది? ఇది ఎలాగ సాధ్యము అన్న ప్రశ్నకి ఇచ్చిన సమాధానము దూత. ఆ సమాధానము, పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తాడు. పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే ఇది ఎలాగ సాధ్యము అని నీలో ఉన్న ప్రతి ప్రశ్న సాధ్యము చేయబడుతుంది. కమాన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. I don't know if you're going through some questions today. How can this be possible? How can this come to pass? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా జరుగుతుందా? నాలాంటి వాళ్ళకి జరుగుతుందా? అసలు మనకు అయ్యే పనేనా అన్న ఆలోచన నీ హృదయంలో ఉందా? పరిశుద్ధాత్మ నీ మీదకు వస్తే జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాధ్యమవుతుంది. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో నెంబర్ 1, జీసస్ వాస్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడ్డాడు మరియ గర్భములో. అండ్ నెంబర్ 2, రెండవది, జీసస్ వాజ్ ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడ్డాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 3 verse 16. Matthew's Gospel chapter 3 verse 16 చదవమ్మా. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. నెంబర్ 2, Jesus was empowered by the Holy Spirit. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత బలపరచబడ్డాడు. యు నీడ్ ద ఎంపవరింగ్ స్పిరిట్. అంటే నేను బలపరిచే ఆత్మ కావాలి. ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని నేను చేస్తాను, నేను బలపరుస్తాడు. నీ డెస్టినీ, నీ గమ్యము, నీకు ఇవ్వబడిన వాగ్దాన నెరవేర్పునకు, ఆయన నీ కొరకు నిర్ణయించిన అసైన్మెంట్ నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ నిన్ను ఎంపవర్ చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. సో జీసస్ needed Holy Spirit to be empowered. యేసుక్రీస్తు వారు బలపరచబడటానికి పరిశుద్ధాత్మ అవసరమయ్యాడు. నెంబర్ 3, మూడవది, జీసస్ వాస్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. నెంబర్ 1, మొదటిది, ఐఎమ్ రిపీటింగ్, మీకు గుర్తుంటే చెప్పండి. మొదటిది ఏంటి? జీసస్ వాస్ కన్సీవ్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు మరియ గర్భంలోనికి విడుదల చేయబడ్డాడు. నెంబర్ 2, రెండోది ఏంటి చెప్పండి?
యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడ్డాడు. హీ వాజ్ ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్. నెంబర్ 3, మూడవది, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. 4వ అధ్యాయం 1వ వచనం మత్తయి సువార్త. Matthew 4:1 Jesus was led by the Holy Spirit. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడును. He was led by the Spirit into the wilderness. So number 3, Jesus was led by the Holy Spirit. Number 4, నాలుగవది, Jesus was anointed by the Holy Spirit to preach the gospel. సువార్త ప్రకటించడానికి లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనము. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చదవమ్మా. బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవత్సరము ప్రకటించుటకు ఆయన. చూసారా? నౌ జీసస్ వాస్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్ to preach the gospel and deliver the captives. సువార్త ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. కమ్ ఆన్, హల్లెలూయా. యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి ఆయన ప్రతి కదలికకు పరిశుద్ధాత్మ అవసరమయ్యాడు. ఆయన జన్మించటానికి పరిశుద్ధాత్మ కావాల్సి వచ్చింది. ఆయన బలపరచబడటానికి పరిశుద్ధాత్మ కావాల్సి వచ్చింది. ఆయన నడిపించబడటానికి పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ఆయన సువార్త ప్రకటించి బంధించబడిన వారిని విడుదల చేయటానికి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాడు. దట్స్ నెంబర్ 4. అండ్ నెంబర్ 5, ఐదవది, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. జీసస్ హీల్డ్ పీపుల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అపోస్తల కార్యములు 10:38, Acts 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించుననినదియే. హల్లెలూయా. ఇంకా లౌడ్ హల్లెలూయా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను చెప్పాలి, శక్తితోను అభిషేకించాడు. అభిషేకిస్తే ఆయన ఏం చేశాడు? దేవుడు ఆయనకు తోడేయుండును గనుక ఆయన మేలు చేయుచు, కమాన్, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండు. సో నెంబర్ 5, జీసస్ హీల్డ్ పీపుల్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు వారు ప్రజలను స్వస్థపరిచాడు. నెంబర్ 6, ఇక నుంచి మీరు లెక్క పెట్టుకో. నెంబర్ 6, ఆరవది, మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. Matthew's Gospel, chapter 12, verse 28. Jesus casts out demons by the power of the Holy Spirit. చదవమ్మా. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. హల్లెలూయా. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. ఇందాక చెప్పే సెకండ్ సర్వీస్ క్రౌడ్ ఈస్ ది బెస్ట్. కమ్ ఆన్, హల్లెలూయా. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్నాను. Now Jesus was casting out demons by the power of the Holy Spirit. ఆయన పుట్టక పరిశుద్ధాత్మ వలన, ఆయన పరిశుద్ధాత్మ వలన బలపరచబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ వలన నడిపించబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి సువార్త ప్రకటించాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలను స్వస్థపరిచాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత దయ్యములను వెళ్ళగొట్టాడు. నౌ Hebrews 9:14. వాట్స్ ద నెంబర్? ఎన్నో పాయింట్ చెప్తున్నాను? 7. Hebrews 9:14. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనెను. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హల్లెలూయా. Jesus was crucified in the power of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ శక్తిలో సిలువకు అప్పగించబడ్డాడు. ఆ మొదటి లైన్ అందరం కలిసి చదువుదాం ఈ బైబిల్ చూసి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము రక్తము అన్న మాట వరకు చదువుదాం. 14 వచనం. 1 2 3 గో. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తం. మరలా ఒకసారి అందరం ట్రై చేద్దాం. 1 2 3 గో. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను
దేవునికి ఎలాగా నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క ఎలాగ క్రీస్తు అప్పగించుకున్నాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా అప్పగించుకున్నాడు. హల్లెలూయా. సో జీసస్ వాస్ క్రూసిఫైడ్ ఇన్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో హోలీ స్పిరిట్ హెల్ప్డ్ హిమ్ టు ద క్రాస్. సిలువలో తాను అప్పగించుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం చేశాడు. ఎ నేచురల్ మ్యాన్ కెనాట్ గివ్ హిమ్సెల్ఫ్ టు దట్ కైండ్ ఆఫ్ డెత్. అటువంటి మరణము తాను ఏ నేచురల్ మనిషి అప్పగించుకొనలేడు. ఇట్ వాస్ ద హోలీ స్పిరిట్ హూ హెల్ప్డ్ జీసస్ టు గివ్ అప్ హిస్ లైఫ్ ఫర్ ద మ్యాన్ కైండ్. మానవుని కొరకు తన ప్రాణమును అర్పించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేశాడు. అండ్ నెంబర్ 8, 8వ రోమీయులకు రాసిన పత్రిక 8వ వచనం 11వ వచనం 8వ అధ్యాయం 11వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 11. రోమా 8:11. మృతులలో నుంచి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుంచి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. హల్లెలూయా. సో నెంబర్ 8, జీసస్ వాస్ రైజ్డ్ ఫ్రమ్ డెడ్ by the Holy Spirit. యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మృతుల్లో నుంచి లేపబడ్డాడు. హోలీ స్పిరిట్ రైజ్డ్ జీసస్ ఫ్రమ్ ద డెడ్. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన మృతులలోనికి వెళ్ళిపోయాడు. మన కొరకు మరణించి పాతి పెట్టబడ్డాడు. అండ్ హీ వాస్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు వారు తిరిగి లేపబడ్డాడు. అండ్ నెంబర్ 9, 9th పాయింట్, ఎఫిషియన్స్ చాప్టర్ 1 వర్స్ 19 and 20. అది యాక్చువల్గా తెలుగు బైబిల్లో 17 నుంచి కలిసి ఉంటాయి ఆ వచనాలన్నీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చదవమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. వర్స్ 20. ఆయన ఆ బలాతిశయం చేత, టాకింగ్ అబౌట్ ద హోలీ స్పిరిట్, ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుంచి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను అధికారము కంటెను శక్తి కంటెను ప్రభుత్వము కంటెను యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. Come on, loud hallelujah. Jesus, point number 9, Jesus was exalted to the Father's right hand through the power of the Holy Spirit. Jesus was exalted to the Father's right hand through the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు వారు తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడ్డాడు. Jesus was exalted to the Father's right hand through the power of the Holy Spirit. చూసారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన ఆ ప్రారంభము నుంచి, మరియ గర్భములోనికి వచ్చిన అనుభవం నుంచి, ఆయన భూమి మీద పరిచర్య చేసిన దినాలు, ఆయన సిలువకు అప్పగించబడిన అనుభవము, ఆయన సమాధిలో ఉన్న అనుభవము, సమాధి నుంచి మృతుల్లోంచి పైకి లేచిన అనుభవము, ఆ తర్వాత ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండబెట్టనంత వరకు కూడా పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు వారు నడిపించబడ్డాడు. హల్లెలూయా. And that Holy Spirit is for everyone today. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనందరి కొరకు అనుగ్రహించబడ్డాడు. దట్స్ మై పాయింట్. The Holy Spirit is the secret of our success. మన విజయమునకు రహస్యము పరిశుద్ధాత్మ. It is through the Holy Spirit that we become successful. పేతురు, యోహాను, యాకోబు శిష్యులు, వీళ్ళు చాలామంది విద్య లేని పామరులు.
కొందరు మంచి విద్యను అభ్యసించిన వారు కూడా ఉన్నారు యేసు ప్రభు వారి శిష్యులలో. కానీ వారందరూ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆఫ్టర్ అన్ ఎన్కౌంటర్ విత్ ద హోలీ స్పిరిట్, నేను చెప్తున్నాను, వన్ ఎన్కౌంటర్ విత్ ద హోలీ స్పిరిట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. ఒక్క సంధింపు చాలు పరిశుద్ధాత్మతో నీ డెస్టినీ మార్చబడటానికి. అపోస్తలుల కార్యముల 1వ అధ్యాయానికి వచ్చేద్దాం. యాక్ట్స్ చాప్టర్ 1. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 3. యేసుక్రీస్తు వారు చివరిగా పలికిన మాటలు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు, చూసారా, వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా చూసారా, వారికి he was presenting himself as, as a living God, ఒక సజీవునిగా. మీరందరూ నాతోనే ఉన్నారా? నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, లౌడ్ హల్లెలూయా. యేసు ప్రభు మృతుల్లోంచి లేచాడని వార్త బయటికి రాగానే అందరు భయపడ్డారు. ఆ రోజుల్లో ఉన్న క్రీస్తు వ్యతిరేకంగా ఉన్న మనుషులు ఒక పుకారును, ఒక రూమర్ స్ప్రెడ్ చేశారు. ఏమనంటే ఆయన శిష్యులే ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టి తిరిగి లేచాడని చెప్పారని. సో ఆ రూమర్ చాలా కాలం నడిచింది. ఈరోజు కూడా కొంతమంది అదే రూమర్ని నమ్మేవారు ఉన్నారు. అందువలన ఆయన శిష్యులు కనిపిస్తే ఎక్కడైనా చంపేద్దామని ఆ రోజున అందరూ వెతుకుతా ఉన్నారు. సో వీరు భయపడుతున్నారు. ద డిసైపుల్స్ వర్ వెరీ ఫియర్ఫుల్. దే వర్ ఫ్రైటెండ్. ఎవరు దొరికితే ఏం చేసేస్తారా అని వారందరూ గదిలోకి వెళ్ళి తలుపేసుకొని అసలు బయటికి రావట్లా. ఫర్ 40 days శిష్యులు బయటికి రాలా. ఆల్మోస్ట్ 50 days ఎవరు కనపడట్లేదు. ఎందుకనంటే అందరికి భయపడుతూ ఉన్నారు. సో వారి గదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవునిగా తాను వారు కనపరుచుకుంటూ వచ్చాడు. 40 రోజులు ప్రమాణములు చూపించాడు. ఒకసారి ఆయన వచ్చినప్పుడు తోమా లేడు కదా, యు నో ద స్టోరీ. తోమా తిరిగి వచ్చిన తర్వాత చెప్పాడు, యేసుని చూసే మేము ఆయన వచ్చాడు అంటే తోమా అన్నాడు, నేను ఆయన గాయంలో వేలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. అండ్ తోమా కోసం ఆయన తిరిగి వచ్చాడు మరలా. అండ్ దెన్ హి సా థోమస్ అని చూస్తున్నాడు. తోమా రా వచ్చి ఇదిగో గాయంలో వేలు పెట్టి చూడండి. అండ్ తోమా గాయంలో వేలు పెట్టాడు అంతే. అక్కడ నుంచి భారతదేశానికి వచ్చేసాడు ఇంకా. అండ్ హీ బ్రాట్ ద గాస్పెల్ టు దిస్ నేషన్ ఆఫ్ ఇండియా. నౌ ప్లీజ్ అండర్స్టాండ్, వీరందరూ భయపడుతూ గదిలోనే ఉండి దాక్కుంటున్న పరిస్థితి. యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు వీళ్ళని. చాలా శక్తిని వీరి కొరకు కనపరిచాడు. 33 సంవత్సరాలు భూమి మీద బ్రతికాడు. 3.5 సంవత్సరాలు వీరితోనే కలిసి నడిచాడు. ఎన్నో ప్రమాణములు చూపించాడు, ఎన్నో రుజువులు చూపించాడు, ఎంతో శక్తిని కనపరిచాడు. కానీ వీరు ఇంకా బోల్డ్గా మార్చబడలేదు, ధైర్యవంతులు అవ్వలేదు, భయపడుతున్నారు, దాక్కుని బ్రతుకుతున్నారు. సో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వారిని కొండ మీదకి పిలిచాడు, ఒలీవల కొండ మీదకి. And he began to talk about the Holy Spirit. And I want to give you a secret. నాకు సక్సెస్ ఇచ్చిన ఒక సీక్రెట్ మీకు కూడా చెప్తాను. శిష్యులతో చెప్తున్నాడు ఆయన. I am successful because of the Holy Spirit. పరిశుద్ధాత్మ సహాయం వల్ల నేను సక్సెస్ అయ్యాను. I want to give you that secret now. And Jesus began to talk. 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును. అపోస్తలుల కార్యాలు 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. వెయిట్ ఫర్ ద ప్రామిస్. He's talking about the promise of the Holy Spirit. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టాడు. 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదురు. హల్లెలూయా. బాలేదు మీ హల్లెలూయా? కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీ ప్రక్కన ఎవరైనా ప్రార్థనలో ఉన్నారని చూడండి. నేను ప్రార్థన చేసుకొని వచ్చాను ఆల్రెడీ. మీకోసం కూడా ప్రార్థన చేశాను. నేను మీకు నీళ్ళతో బాప్తిసం ఇచ్చాను. జీసస్ వాస్ టాకింగ్.
కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురు. అని దీని గురించి మాట్లాడుతూ యోహాన్ ఏమన్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయానికి రండి. మాథ్యూస్ గాస్పెల్. మీకు అందరికి వాక్యం అర్థమవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. వాక్యం అర్థమవుతున్నట్లేదు బిగ్గరగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. 3వ అధ్యాయం 11వ వచనము. జాన్ స్పీకింగ్, జాన్ ద బ్యాప్టిస్ట్ బాప్తిసం ఇచ్చి యోహాను పలికిన మాట. అసలు ఆ బ్యాప్టిస్ట్ అన్న మాట తీసి అదొక డినామినేషన్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా అది డినామినేషన్ కాదు, అతను బాప్తిసం ఇచ్చి యోహాను కాబట్టి జాన్ ద బ్యాప్టిస్ట్ అని వచ్చింది. ఓకే, నో ప్రాబ్లం. కమ్ ఆన్, చదవమ్మా. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చితిని. అయితే నా వెనక వచ్చువాడు, టాకింగ్ అబౌట్ జీసస్, నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసమిచ్చును. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిసం అంటే అగ్నిలో బాప్తిసం. ప్లీజ్ అండర్స్టాండ్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వాట్ ఇట్ మీన్స్ టు బ్యాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో బాప్తిసం టు బ్యాప్టైజ్ యూ ఇన్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అగ్నితో బాప్తిసం అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తిని వ్యక్తపరిచే ఒక ఎక్స్ప్రెషన్, ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. బ్యాప్టిజం కమ్స్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ బ్యాప్టిజో. బ్యాప్టిజో అంటే టు ఇమ్మర్స్. ఎందుకు పాస్టర్ గారు మీ నీళ్ళలో ముంచేస్తారంటే దట్స్ ద రియల్ మీనింగ్. ఇట్ ఈస్ నాట్ టు స్ప్రింకిల్, ఇట్ ఈస్ టు ఇమ్మర్స్. బ్యాప్టిజం అంటే అర్థం, అది దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానం మనకు సాదృశ్యం బాప్తిసం అంటే. అందుకనే లోపలికి ముంచి పైకి లేపుతారు. దట్స్ ద రియల్ మీనింగ్ ఆఫ్ బ్యాప్టిజం. ఓకే, సో ఇప్పుడు నౌ లిసన్ టు మీ. ఇప్పుడు నీటిలో బాప్తిసం అన్నప్పుడు ఒక మనిషిని నీటిలో ముంచి, నీటిలోకి దిగిన తర్వాత నీటిలో ముంచి పైకి లేపినప్పుడు తన మీద అంత ఏముంటాయి చెప్పండి? దానికి శాస్త్రవేత్తలు అవన అవసరంలా. నీళ్ళల్లో ముంచి లేస్తే ఏముంటుంది మీద? నీళ్ళే ఉంటాయి, ఏముండవు. ఇది ఆవకాయ పచ్చడి సీజన్ అనుకుంటా కదా. మీరు మ్యాంగో పీకిల్ తినేటప్పుడు కొంతమంది ఆ లోపల ఉన్న మ్యాంగో పీసెస్, ఆ మామిడి బద్దలు తిందామని తీస్తారు. అది తీస్తున్నప్పుడు దానికంతా ఏముంటుంది? ఆయిల్ ఉంటుంది, ఆ గ్రేవీ. ఎందుకనంటే ఇట్ వాజ్ బ్యాప్టైజ్డ్. పక్కన వాళ్ళు చూడండి, కొంతమంది అలా ఉంటారు, బట్ డోంట్ వరీ, రైట్. పికిల్ జ్యూస్లో బ్యాప్టిజం తీసుకున్నట్టు ఉంటారు కొంతమంది. నో, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఇప్పుడు నీటిలో మునిగి పైకి లేపితే వస్త్రములు తడిచిపోతాయి, మనిషి తడిచిపోతాడు. ఫ్రమ్ ద క్రౌన్ ఆఫ్ ద హెడ్, పాదముల వరకు కంప్లీట్గా మనిషి తడిచిపోతాడు వాటర్తో. అంతేకాదు, లిసన్ టు మీ. ఇప్పుడు ఆ ట్యాంక్లో నుంచి బయటికి దిగి నడుస్తున్నప్పుడు నౌ హీ విల్ బిగిన్ టు డ్రిప్ ద వాటర్. అవునా కాదా? ఎందుకు మీరు స్విమ్మింగ్ పూల్లో దిగారు అనుకోండి, ఆ పూల్లో నుంచి బయటకు వస్తే మీరు నడిచినంత దూరం ఏముంటాయి చెప్పండి? వాటర్ డ్రాప్లెట్స్. అంతేకాదు, మీ అడుగులు కూడా కనిపిస్తాయి, యువర్ ఫుట్ ప్రింట్స్. దట్స్ ద పర్పస్ ఆఫ్ బ్యాప్టిజం, బై ద వే. నౌ లిసన్ టు మీ. నౌ జీసస్ ఇస్ సేయింగ్ సంథింగ్ పవర్ఫుల్. యేసుప్రభువు చాలా శక్తివంతమని చెప్తున్నారు. నేను మారు మనసు నిమిత్తం సాదృశ్యముగా మీకు నీటిలో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందబోతున్నారు. దాన్ని జాన్ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం అంటే, ఇప్పుడు నాకు నీటిలో బాప్తిసం ఇస్తే, నేను నీటిలో మునిగి లేస్తే నీటితో నానిపోయినట్లుగా, నేను పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందితే, అగ్నిలో బాప్తిసం పొందితే, నేను దేని చేత నింపబడతానంటే పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత. హల్లెలూయా. So now when I begin to walk out of my prayer closet or my Holy Spirit baptism tank, which is your personal secret place with God, దేవునితో నీ వ్యక్తిగత రహస్య అనుభవం అనగా నీ పరిశుద్ధాత్మ బాప్తిసం తొట్టులో నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు, now you will begin to drip the power of
of the Holy Spirit in the every ఏరియా దట్ యువర్ వాకింగ్. నువ్వు ప్రయాణిస్తున్నా, నడుస్తున్నా, నువ్వు వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనికి నీకు తెలిసినా తెలియకపోయినా, నీకు కనపడినా కనపడకపోయినా, నీరు ఎట్లాగా నీటిలో నుంచి బయటకు వస్తే నీ మీద నుంచి బయట చిమ్ముతా వచ్చినాయో అట్లాగా పరిశుద్ధాత్మ శక్తి నువ్వు వెళ్ళిన ప్రతి చోట కూడా డిస్పర్స్ అవ్వాలని దేవుని ఆలోచన. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. Are you all with me? అంతేకాదు, you will be leaving some footprints in the areas that you're walking. నువ్వు నడుస్తున్న కొన్ని ప్రాంతాలు, నువ్వు ఎంటర్ అయిన కొన్ని ఆఫీసులు, నువ్వు ఎంటర్ అయిన కొన్ని ఏరియాస్, నువ్వు టచ్ చేసిన కొన్ని లైఫ్స్, నువ్వు టచ్ చేసిన కొన్ని ఫ్యామిలీస్లో నీ ఇంపాక్ట్, నీ ముద్రలు పరిశుద్ధాత్మ శక్తి చేత అక్కడ విడిపించబడాలని, అక్కడ వేయాలని దేవుడు నిన్ను ఆత్మలో బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా యువర్ అ నార్మల్ మ్యాన్, ఇప్పుడు దాకా యువర్ అ నార్మల్ డాక్టర్, యువర్ అ నార్మల్ టీచర్, యువర్ అ నార్మల్ preacher, or you're a normal employee. But now after the baptism with the Holy Spirit, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ you begin to drip the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి నీ మీద నుంచి ప్రసరించడం నువ్వు చూస్తావు. హల్లెలూయా. That is the kind of life God is calling you for. అందుకే పరిశుద్ధాత్మ. It is possible. It is possible. నీవు ఆ విధమైన జీవితాన్ని జీవించడానికి సాధ్యమవుతుంది. నా మాటలు అర్థమవుతున్నాయండి? యు నీడ్ టు వాక్ విత్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడన్న గమనముతో నువ్వు నడవాలి. పరిశుద్ధాత్మతో సహవాసం. ఇట్ ఈస్ ఇన్ యువర్ పర్సనల్ ప్రేయర్ అండ్ స్టడీ ఆఫ్ ద వర్డ్. ఇట్ ఈస్ యువర్ హంగర్. ఆయన శక్తి కొరకైన ఆకలి. చాలాసార్లు చెప్పాను నేను స్టోరీ about D.L. Moody when he began to pray in the nights. రాత్రులు, మధ్యరాత్రి లేచి, Lord fill me, fill me, fill me with your spirit, fill me with your spirit, నీ ఆత్మతో నింపని రాత్రులు ఏడ్చి ప్రార్థన చేసేవాడు. చాలా పర్యాయాలు అతను కలిసినప్పుడు, కొంతమందిని కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అతను మాట్లాడకుండానే జనులు దేవుని శక్తి చేత తాకబడిన స్టోరీస్ చాలా ఉన్నాయి. Dr. Billy Graham, he prayed the same prayer that he wanted to be filled with the Holy Spirit. ప్రపంచ చరిత్రలో వింటున్నట్లేదు ఆమెను చెప్పండి. డాక్టర్ బిల్లీ గ్రహం is the only person who can walk into president's office without any appointment. వైట్ హౌస్లోకి ఏ అపాయింట్మెంట్ లేకుండా ఏ టైంలోనైనా జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి ప్రెసిడెంట్ ఆఫీసులో డైరెక్ట్గా నడవగలిగిన యాక్సెస్ డాక్టర్ బిల్లీ గ్రహంకి ఒక్కరికి ఇవ్వబడింది. హీ వాస్ కాల్డ్ ద పాస్టర్ టు ద ప్రెసిడెంట్స్. ఎందుకని? హీ బిగాన్ టు లీవ్ సమ్ ఫుట్ ప్రింట్స్. హీ బిగాన్ టు hunger for the Spirit of God. అందరు నాతోనే ఉన్నారా? అమ్మాయి పెంతెకోస్తు దినమున ఆయన కేవలం నిన్ను తాకాలనుకోవట్లేదు, ఆయన నిన్ను మార్చాలనుకుంటున్నాడు. He just doesn't want to touch you, he want to change you. He want to transform your life. నీ జీవితాన్ని సంపూర్ణంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాడు. ఫ్రమ్ అబ్స్క్యూరిటీ, ఒక గుర్తింపు లేని స్థితి నుంచి ముఖ్య స్థితికి నిన్ను మార్చాలనుకుంటున్నాడు ఆయన. నీ జీవితంలో అసాధ్యముగా మిగిలిపోయిన వాటన్నిటినీ నీ ద్వారా సాధ్యపరచాలనుకుంటున్నాడు ఆయన. కమ్ ఆన్, హల్లెలూయా. ఎలా కూడా హల్లెలూయా. మీ హల్లెలూయా బాలేదు అసలు. కమ్ ఆన్, ఎలా కూడా హల్లెలూయా. And Jesus was telling to disciples, don't leave this place. And they began to pray. 12వ వచనానికి వచ్చేది. అప్పుడు వారు అపోస్తలుల కార్యాలు 1:12 చదువుతున్న, అప్పుడు వారు ఒలీవల మనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమునున్నది. వారు పట్టణంలోనికి ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయి, చూసారా, వారు వెంటనే కొండ దిగారు. They went into the city and they went into the upper room. మేడగదిలోనికి వెళ్ళిపోయారు. For 10 days, no Facebook, no Instagram, no YouTube, no social media, no food, nothing. They were hungering for the Spirit of God.
They were crying for a touch from heaven. అయ్యా నా జీవితాన్ని మార్చు నాయనా. 3 సంవత్సరాలు ఆయనతో తిరిగా, 3.5 సంవత్సరాలు ఆయనతో నేను మీటింగుల్లో ఉన్నా, అద్భుతాలు చూసా, నేను అషర్గా పనిచేశా, ప్రోటోకాల్లో ఉన్నా, బిలీవర్గా ఉన్నా, బాప్తిసం తీసుకున్నా. కానీ ఈ మధ్యలో నాకు భయపడ్డా. నువ్వు విశ్వాసమేనా అని నా మీదకు ప్రశ్న వచ్చినప్పుడు నేను క్రైస్తవుని చెప్పడానికి భయపడ్డా. ఒక 50 మంది ఉన్న రూములో 49 మంది అన్యులైతే నువ్వు కూడా అన్యుల్లో కలిసిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయావు. నేను దేవుని బిడ్డను నిలబడలా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీటర్. నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా, ఆయన ఎవరో నాకు తెలియదు. నువ్వు ఆయనలాగే కనపడుతున్నావు, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా. తెలుగు బైబిల్ రాయబడింది, అమ్మాయి అసలు ఆయన ఎవరో నాకు తెలియదు. 3 times పీటర్ డినైడ్ జీసస్. ఆయన ఎవరో తెలియదని. ఐ డోంట్ నో అబౌట్ యువర్ లైఫ్ డియర్ బిలీవర్. ఏ బలహీన సమయంలో దేవునికి దూరమయ్యో నాకు తెలియదు. మేబీ an unanswered prayer have disturbed you, distracted you from the presence of God. Maybe something, a tragedy that happened in your family. నీ కుటుంబంలో జరిగిన విషాదం అవ్వచ్చు. దేవుని మీద ఏమైనా అపరాధ భావం లేదా విరోధ భావం పెంచడానికి కారణమైందేమో. నీ బలహీన స్థితిని బట్టి దేవునికి దూరం అయిపోయావు. పేతురుతో పిలిచి మాట్లాడుతున్నాడు. నేను పారాఫ్రేజ్ చేసిన, పేతురు ఇట్రా, I want to give you a secret for your success. నువ్వు చాలాసార్లు నేను తెలియదు నువ్వు బొంకావు. ఆరాధనలో బాగానే ఉండేవాడివి, మీటింగ్లో బాగానే ఉండేవాడి, మీటింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత బలహీనత మరలా పడిపోతూ ఉండేవాడివి. పర్లేదు ఇట్రా, నేను ఒక సీక్రెట్ చెప్తా. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నువ్వు శక్తిని అందుకుంటావు. When the Holy Spirit comes upon you, you will receive power. అంతేకాదు, నువ్వు శక్తిని అందుకోవటమే కాదు, యూదయ సమరయ దేశములలోనూ బూది గంతముల వరకు నాకు సాక్షిగా నిలబడతావు. హల్లెలూయా. ఎవడు నీతో నిలబడకపోయినా నువ్వు నిలబడతావు. ప్రభుత్వము దేవునికి వ్యతిరేకంగా ఉన్న దినాలలో, మనుష్యులు దేవునికి వ్యతిరేకంగా ఉన్న దినాలలో దానియేలు దేవుని కొరకు నిలబడ్డాడు. ఈ దానియేలు, వాక్యంలో రాయబడింది, ఈ దానియేలు దర్యావేష కాలములో వర్ధిల్లుచూ ఉండును అన్నమాట. తీసుకెళ్లి సింహపుల గుహలో పడేశారు. దేవుని కొరకు నిలబడిన వారు పక్షంగా దేవుడు నిలబడతాడు ఖచ్చితంగా. దానియేలు, నీవు సేవించి దేవుడు నేను రక్షించగలిగిన రక్షించాడు నాయన. లిసన్ టు మీ. పేతురు ఆ మాట పట్టుకున్నట్టున్నాడు. నేను 12 మంది శిష్యులు 120 మంది మనుషుల గురించి మాట్లాడాను. టాకింగ్ అబౌట్ పీటర్ నౌ. ఇప్పుడు వచ్చేసాడు. He began to pray, Lord, I need that power. For 10 days he was hungering for the presence of God, for a touch from heaven. And today, dear believer, Pentecost is a place where your story will be rewritten. నీ కథ మరల తిరిగి రాయబడే స్థలము పెంతుకోస్తు. Hallelujah. Come on, hallelujah. A loud hallelujah. Yeah, come on, give some praise in this place. ఇంతకుముందు నువ్వు పడిపోతున్న వ్యక్తివి, ఇంతకుముందు చిన్న చిన్న బలహీనతకు వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తి, ఇంతకుముందు దేవునికి దూరమైన వ్యక్తి, ఇంతకుముందు పిరికి, యు ఆర్ నాట్ బోల్డ్ ఎనఫ్ టు బి ఎ విట్నెస్ ఫర్ గాడ్. ఇంతకుముందు దేవునితో సహవాసం లేదు, క్రమంగా దేవుని కొరకు జీవించాల, మందిరానికి దేవునితో. ఐ మీన్, ఇంతకుముందు యు ఆర్ డౌన్ ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ, ఎమోషనల్లీ, యు ఆర్ బీయింగ్ డిప్రెస్డ్, అప్రెస్డ్, అండ్ అన్ని విధాలు అన్ని వైపుల నుంచి కొట్టబడిన అనుభవంలో ఉన్నాయేమో. యాజ్ యు సరెండర్ యువర్ లైఫ్ టు ద హోలీ స్పిరిట్ టుడే, ఈ రోజున పరిశుద్ధాత్మకు నీ జీవితాన్ని అప్పగించుకొనుచూ ఉండగా, హీ వాంట్స్ టు రీరైట్ యువర్ స్టోరీ టుడే. అండ్ ఐఎమ్ ప్రొఫెసయింగ్ రైట్ నౌ, God is rewriting some stories in this place. ఆ రోజున పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. And the Holy Spirit began to rewrite the story of Peter. యేసంటే ఎవరో తెలియదని బొంకిన పేతురు ఇప్పుడు నిలబడి యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. 3 నిమిషాలు 3,000 మంది ప్రభు దగ్గరికి వచ్చేసారు. బోల్డ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? వారందరూ చూసి అంటున్నారు, పేతురు యోహానుల ధైర్యం చూసి, అరే వీరు విద్యలేని పామరులు కదా. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
హల్లెలూయా. వన్ లాస్ట్ వర్స్ అండ్ దెన్ ఐ విల్ క్లోజ్. 2వ అధ్యాయం 1వ వచనం. We are still in the book of Acts. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము అందరూ లేచి నిలబడదాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండును. హల్లెలూయా, హల్లెలూయా. I like the word akasmatga. When the Holy Spirit begins to work, you will begin to experience some suddenlies in your life. పరిశుద్ధాత్మ పనిచేయటం ఆరంభిస్తే అకస్మాత్ కార్యాలు నీ జీవితాలు అనుభవించడం ఆరంభిస్తావు. అకస్మాత్తుగా నీ జీవితం మార్చబడుతుంది. అకస్మాత్తుగా నీ పిల్లలు మార్చబడతారు. కమాన్. అకస్మాత్తుగా స్వస్థత వస్తుంది. అకస్మాత్తుగా ద్వారాలు తెరవబడతాయి. అకస్మాత్తుగా బ్రేక్ త్రూస్ చూస్తావు. ఎందుకని? ద హోలీ స్పిరిట్ ఈస్ ఎట్ వర్క్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. Come on, hallelujah. This is Pentecost Sunday. వారు కూర్చుండి నీళ్ళంతయు నిండెను. చదవమ్మా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. Listen to me. I was against to the Holy Spirit. పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా జీవించాను నేను. Because of the background that I grew up. నీటి బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ లోపలికి వస్తాడు, ఇంకా సపరేట్ పరిశుద్ధాత్మ బాప్తిసం వద్దని వాదించాను నేను. 1997-98 ఆ సంవత్సరంలో డాక్టర్ డిజిఎస్ దినకరన్ గారి మీటింగ్స్ విద్యాధరపుర హౌసింగ్ బోర్డు కాలనప్పుడు ఏ ఇల్లు లేవు, ఖాళీ స్థలం, ఒక డంప్ యార్డ్ ఉండేది. ఆ స్థలాల్లో డాక్టర్ డిజిఎస్ దినకరన్ మీటింగ్స్ జరిగితే ఆయన ప్రార్థన చేస్తుంటే, వాళ్ళ ప్రేయర్ టీం ప్రార్థన చేస్తుంటే అందరు కింద పడి డొల్లాడుతూ ఏడుస్తూ ఉంటే ఏంటిదని అడిగితే పరిశుద్ధాత్మ శక్తి అంటే ఆ ప్రేయర్ లీడర్స్తో వాదించి అటువంటిది లేదని. I was against to the power of the Holy Spirit. I was against to speaking in tongues. అయితే ఒకరోజు దేవుడు నన్ను దర్శించాడు. నాకు తెలిసిన వచ్చినాలన్నీ తీసి చూపించేవాడిని, పెద్ద పెద్ద సేవకులతో వాదించేవాడిని. విజయవాడ పట్టణంలో ఆ దినాల్లో సేవ చేస్తూ దైవజనుడు అనిల్ ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు లేరు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన దేవుని ఆత్మ వరముల చేత వాడపట్టం నేను ఫస్ట్ టైం నా లైఫ్లో చూసా. ఆయన మాట్లాడుతుంటే జనాలు కింద పడి కొట్టుకులాడుతుండే వాళ్ళు నేను చూసా. నన్ను చిన్నోడా అని పిలిచేవాడు. మేమిద్దరం కలిసి చాలా మీటింగ్లో ప్రయాణం చేసాం ఆ రోజుల్లోనే. 8th, 9th, 10th ఇంటర్మీడియట్, బీటెక్ చదువుతున్న దినాల్లో, ఎస్పెషల్ 9th స్టాండర్డ్ తర్వాత, 10th స్టాండర్డ్ తర్వాత. 10th పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి బయటికి వెళ్ళలేదు ఎక్కువ. ఒకరోజు నాకు సెలవులు, ఇంట్లో ఉన్నా, సెల్ ఫోన్లు ఏమి లేవు. మా వీధి చివర ఒక కాయిన్ బాక్స్ ఉంటుంది. 2 రూపాయలు తీసుకొని వెళ్ళి 1 రూపీ కాయిన్స్ తీసుకుని వెళ్ళి ఆ వీధి చివరికి వెళ్ళి కాయిన్ బాక్స్లో రూపాయి వేసి అని నాకు ఫోన్ చేశాను. అన్న, ఐ వాంట్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వుడ్ యూ ప్లీజ్ కమ్ అండ్ ప్రే ఫర్ మీ. నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలని నా కోసం ప్రార్థన చేస్తావా అన్న. చిన్నోడా ఎక్కడ ఉంటున్నావు అనేలోపు అయిపోయింది రూపాయి, కడైపోయింది. ఇంకో రూపాయి. అన్న నేను కాయిన్ బాక్స్లోంచి మాట్లాడుతున్నాను. ఎక్కడున్నావు? ఈరోజు లేదా, ఇంట్లోనే ఉన్నానన్న. అయితే నేను ఇంటికి వస్తాను, మధ్యాహ్నం వస్తాను. నేను నా గదిలో ఉన్నాను, ఫస్ట్ ఫ్లోర్లో. అన్న ఇంటికి వచ్చాడు, తలుపు కొట్టాడు. ఐ వాజ్ ఇన్ ద రూమ్. గదిలోకి వచ్చాడు. లోపలికి రాగానే మై రూమ్ వాజ్ కంప్లీట్లీ, ఐ స్టిల్ కాంట్ పుట్ ఇన్ వర్డ్స్ వాట్ ఐ వెంట్ త్రూ. ఒక మేఘము నా గదిలోకి దిగి వచ్చినట్లుగా అయిపోయింది. ఇట్ వాజ్ లైక్ ఎ మిస్ట్ అండ్ స్మోక్ ఇన్ ద రూమ్. నా దగ్గరికి వచ్చాను, అన్నాడు, నా మీద ఇట్లా చేసాడు. చిన్నోడా, వాట్ యు వాంట్? అండ్ ఐ వాంట్ ద హోలీ స్పిరిట్. రిసీవ్ ద హోలీ స్పిరిట్ అన్నాడు. అంతే, రిసీవ్ ద హోలీ స్పిరిట్. అండ్ ఐ బిగాన్ టు స్పీక్ ఇన్ టంగ్స్. ఒక వరవడిలాగా నా కడుపులో నుంచి ఒక జలములు బయటకు ఉబుకుతున్నట్టుగా బిగాన్ టు స్పీక్ ఇన్ అన్నోన్ టంగ్స్. అండ్ ఐ ఫెల్ డౌన్ ఆన్ ద ఫ్లోర్. నేల మీద పడిపోయా.
నేను కళ్ళు తెరిచి చూస్తే 4-5 గంటలు అయిపోయింది, కానీ లేడా, నేను పట్టం ఆయన వెళ్ళిపోయాడు అంతే. ఎందుకంటే ఆయనకు అర్థమైనట్టుంది నేను అప్పుడే లేగనని. డోర్ దగ్గరికి వేసి వెళ్ళిపోయాడు. అండ్ ఫర్ నెక్స్ట్ త్రీ డేస్ I could not eat anything. I was in my room praying because I am having an encounter with the Holy Spirit. And that day he changed my story. నా కథను తిరిగి రాశాడు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు నన్ను 3 సార్లు డీటైన్ చేశారు కావాలని. అటెండెన్స్ క్లాసులకు యాబ్సెంట్ వేసిన నన్ను డీటైన్ చేశారు. ఒకడు వచ్చి నాతో ఛాలెంజ్ చేశాడు, నువ్వు ఎలా ప్రమోట్ అవుతావు చూస్తానని. I went to a point of death. మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు చాలా కొనేసుకున్నా. ఎవరు వాళ్ళు? పాస్టర్ గారు అబ్బాయిని అభిమానం తెచ్చారు. కానీ నెక్స్ట్ మార్నింగ్ నార్మల్గా లేచా. I was in my tough time. I'm telling you, పాస్టర్ గారు అబ్బాయిని. నేను కాలేజ్కి వెళ్తున్నా, ఏదో ట్రైన్ చేస్తారో తెలియట్లా. ఫస్ట్ బెంచ్లో కూర్చొని లేపు లాస్ట్ బెంచ్లో కూర్చోబెడుతున్నారు. నేను చక్కగా టచ్ చేసుకుని వెళ్ళాను, ఇన్షర్ట్ చేసుకుని వెళ్ళాను, పిలిచిన ఇన్షర్ట్ పీకేసేవాళ్ళు. I was humiliated in my college. And the Holy Spirit visited me in my room. పరిశుద్ధాత్ముడు నన్ను సంధించాడు. నా కథను రాయటం మొదలుపెట్టాడు, తిరిగి రాయటం మొదలుపెట్టాడు. Hallelujah, hallelujah. And I don't regret about my past. ఆ దినాల్లో నేను అనుభవించిన ఆ హ్యూమిలియేషన్ గురించి నేను ఈరోజు చింతించును. ఎందుకంటే నా తర్వాత దేవుడు నన్ను వాడుకొని వారిలో అనేకులు నా ద్వారా రక్షణలోకి నడిపించాడు ఆయన. Hallelujah, hallelujah. నేను ఒక మీటింగ్లో వాక్యం చెప్తా ఉన్నా, చాలా పవర్ఫుల్గా జరుగుతూ ఉంది మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రొఫెసర్ నా దగ్గర, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. నువ్వు డేవిడ్ కదా అన్నాడు. అవును సార్ అన్న. నేను ఎవరో తెలుసా? మీ కాలేజ్ ప్రొఫెసర్ నేను అన్నాడు. ఎప్పుడు? ఏ ఇయర్? పలానా సబ్జెక్ట్. నేను మీ ప్రొఫెసర్కి వచ్చాడు. డేవిడ్ నువ్వు ఏంటిది నువ్వు? ఆయన నా కథ తిరిగి రాశాడు ఆయన. Hallelujah. He is rewriting your story today. He is rewriting your story today. I don't know at what point you are now. దేని గురించి దిగులు పడి బాధపడి ఏదో నువ్వు జరగాలనుకున్నది జరగలేదనో దిగులు పడుతున్నావు. బట్ గాడ్ హ్యాస్ ఎ బెస్ట్ ప్లాన్ ఫర్ యూ. నీ కొరకు శ్రేష్టమైన ప్రణాళిక ఆయన కలిగి. నేను చెప్తున్నా, ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ఎవరిని సిగ్గుపరచాడు ఆయన. ఎవరిని మోసం చేసే దేవుడు కాదు ఆయన. బట్ లిసన్ టు మీ. అయిపోయింది టైం, దీవెని ఇచ్చే టైం. బట్ జస్ట్ లెట్ మీ టేక్ 5 minutes. లిసన్ టు మీ. బలముగా గాలి వచ్చిందా? ఆకాశం నుంచి అగ్ని వచ్చిందా? కమ్ ఆన్, టాక్ టు మీ. 2వ అధ్యాయం 1వ వచనం గురించి మాట్లాడుతున్నా. ఆ అగ్ని నాలుకల వలె విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలింది. దట్స్ మై పాయింట్. అంత వచ్చి ఒకరి మీద వారలా, పని ఒకరి మీదే అంత వారలా. ఐ మీన్ అందరి మీద ఒకటే వాళ్ళ. అంత వచ్చి ఒకరి మీద వారలా, ఒకటే అందరి మీద వాళ్ళ. ఎవరికి వారికి నాలుక విభాగింపబడి వాలింది. పేతురు మీద పేతురు నాలుక, తోమా మీద తోమా నాలుక, మత్తయి మీద మత్తయి నాలుక. ఎవరి అసైన్మెంట్కి కావాల్సిన అభిషేకం దేవుడు వారి మీద రిలీజ్ చేస్తాడు ఆయన. ఐఎమ్ టెల్లింగ్ యూ, హెవెన్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. And the Holy Spirit has an anointing that is needed to fulfill that plan concerning your life. నీ ఉద్దేశం కొరకు నువ్వు ఒక టీచర్ అయితే ఆ నాలికే దేవుడు నీ పైన పెట్టాడు. నువ్వు ఒక డాక్టర్ అయితే దానికి సంబంధించిన అగ్ని నీ పైన ఉంచాడు. నువ్వు ఒక ఆంటర్‌ప్రెన్యూర్ అయితే దానికి సంబంధించిన అభిషేకం నీ పైన ఉంచాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సౌలుకి తీసుకొని వెళ్ళి ఒక ఒడిసెల చేతిలో పెట్టి కర్ర చేతికి ఇచ్చి వెళ్ళి సౌలు గొలియాతుని చంపమంటే నేను వెళ్ళనంటాడు. ఎందుకంటే సౌలుకి అలవాటు ఏంటంటే యుద్ధ వస్త్రములే, ఆర్మర్. దావీదుని పిలిచి అన్నాడు, దావీదు పైన యుద్ధ వస్త్రములు వేశాడు. అది సౌలు యుద్ధ వస్త్రం, సౌల్స్ ఆర్మర్. దావీదు అన్నాడు, నాకు వాడుక లేదయ్యా, నాకు ఇది చిన్నప్పటి నుంచి అసలు తెలియదు. అవునా? ఎందుకు తెలియదు? అది సౌలుది, దావీదుది కాదు. సౌలు యుద్ధాలని సౌలు ఆర్మర్తో గెలవాలి, దావీదు యుద్ధాలని దావీదు రాయితో గెలవాలి. ద స్లింగ్ ఈస్ ఫర్ డేవిడ్ అండ్ ద ఆర్మర్ ఈస్ ఫర్ ద సౌల్. You cannot use David's sling and you win the battle. దావీదు యొక్క స్లింగ్ తీసుకొని నువ్వు గెలవాలంటే కుదరదు. సౌలు యొక్క ఆర్మర్ తీసుకొని నువ్వు గెలవాలంటే కుదరదు. నీ పనికి అభిషేకం దేవుడు నీ కోసం సిద్ధపరిచి ఉంచాడు. ఆ మేడగదిలో ఒక్కొక్కరి మీద అగ్ని విభజింపబడి వ్రాలింది. హల్లెలూయా. నా పాయింట్ అర్థమైందా మీకు? Heaven has a plan for you. And surrender your life to the Holy Spirit. And the Holy Spirit
has an anointing, a customized anointing to fulfill your destiny, to fulfill your assignment. నీ అసైన్మెంట్, నీ గమ్యం నెరవేర్చడానికి దానికి తగిన అభిషేకము పరిశుద్ధాత్మ నీ పైన విడుదల చేస్తాడు ఈ రోజున.